ఒక్క నిమిషం చెప్పనా. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై వచ్చినటువంటి వ్యంగ్య కార్టూన్ మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఇవాళ ఆంధ్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా, తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే ఎన్సీఆర్టీ అధికారులు అంబేద్కర్ పైన వ్యంగ్యంగా చిత్రీకరణ చేసిరో, ఆ కార్టూన్ వేసిరో, ఆ కార్టూన్ సంబంధించి దాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తంగా ఇవాళ విశ్వం దగ్ధం చేస్తూ ఉన్నాము. ఇవాళ భారత రాజ్యాంగాన్ని కాకుండా మొత్తం యావత్తు భారతదేశాన్ని మొత్తం కూడా అవమానించినట్టుగా ఎన్సీఆర్టీ అధికారుల యొక్క పన్నాగం ఉన్నది. దీనికి ఇవాళ నిన్న పార్లమెంట్ సమావేశంలో సంబంధిత మంత్రి ఎవరైతే ఉన్నారో క్షమాపణ చెప్పడం కాదు, కేంద్ర ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పైన, ప్రజలపైన, బాబాసాహెబ్ అంబేద్కర్ పైన వాళ్ళ గౌరవం ఉంటే వెంటనే ఆ మంత్రిత్వ శాఖ అయినటువంటి కపిల్ సిబాల్ని వెంటనే రాజీనామా చేయించాలని, అతని సభ్యత్వాన్ని మొత్తం కూడా రద్దు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాము. ఎన్సీఆర్టీ అధికారులు చిన్నగా తమ మనువాద భావజాలని మరి పుస్తకాలు ఎక్కించి చివరికి అంబేద్కర్ దాన్ని ఎస్ఎస్టీపీసీ మైనార్టీల ఐక్యతను, పూలే అంబేద్కర్ సిద్ధాంతాన్ని కూడా సర్వనాశనం చేయడానికి అది వాళ్ళు కంకణం కట్టుకున్నారు. మేము కూడా సిద్ధంగా ఉన్నాము. ఎన్సీఆర్టీ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, హిందూ మతోన్మాదం కూడా తెలంగాణ దళితులకు వ్యతిరేకంగా, పూలే అంబేద్కర్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా తీసుకునే ప్రతి అంశాన్ని కూడా మేము వ్యతిరేకంగా సిద్ధంగా ఉన్నాము. వెంటనే కపిల్ సిబాల్ని రాజీనామా చేయాలి, లేకపోతే అటువంటి సభ్యత్వాన్ని రద్దు చేసి సస్పెండ్ చేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాము. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఖబర్దార్ మనవాద గుండాలారా, శిక్షించాలి అంబేద్కర్ అవమానించిన మనవాదులను వెంటనే శిక్షించాలి. సిగ్గు రాజ్యాంగ నిర్మాతను అవమానించడమా?